ఇవి బక్వీట్ అండి, ఇదొక వెరైటీ అన్నమాట. ఈ బక్వీట్ రవ్వతోటి ఉప్మా అన్నమాట. ఇది కిచిడీలాగా కూడా చేసుకోవచ్చు. నేను ఉప్మా చేస్తున్నాను. ఆలు అవన్నీ వేసి, జీడిపప్పు అవన్నీ వేసి కిచిడీలాగా కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే బక్వీట్ మనకి బయట దొరికింది, ఇంటికి తీసుకొచ్చి మిక్సీ గ్రైండర్లో వేసి రవ్వలాగా పట్టుకోవాలండి. రవ్వ అయితే యాజ్ టీస్గా మనకి బయట దొరకదు అనమాట. దీన్ని ఎర్రగా నెయ్యి కానీ నూనె కానీ వేసి ఎర్రగా వేయించేసుకోవాలన్నమాట. బాగా ఎర్రగా మంచి వాసన వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. మాడితే మళ్ళీ బాగుండదు. సిమ్లో పెట్టి మీడియం టు సిమ్ అనమాట పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటుంది. రవ్వ పట్టినప్పుడు కూడా ఏంటంటే కొంచెం సన్న రవ్వ కన్నా కొంచెం లావుగా పట్టాను అనమాట. మామూలుగా ఉప్మా పప్పు లాగానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. అనమాట. అల్లం అయితే వేయలేదండి, నాకు ఎందుకు అంత ఇష్టంగా అనిపించలేదు. అల్లం వేసుకుంటే బాగానే ఉంటుందేమో. ఆనియన్స్ అయితే ఇష్టమైతే ఈ టైంలో వేయించేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇది 1కి 2 గ్లాసులు అండి. 1 కప్పు తీసుకుంటే రవ్వ 2 గ్లాసెస్ వాటర్ అనమాట. కొంచెం టమాటాలు కూడా వేసి అది వేగిన తర్వాత వాటర్ పోసేసాను అనమాట. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆ రవ్వ వేసుకోవాలన్నమాట. ఇదేమీ ముద్ద కట్టడం అట్లా ఏమి ఉండదండి, వేయించాం కదా బాగుంటుంది. దీంతో రవ్వ దోశ కూడా నేను వేసి చూపించాను కదా, అది పిండితోటి రవ్వ దోశ చాలా బాగుంది అనిపించింది నాకు ఉప్మా కన్నాను. ఇది కూడా ఒకసారి చేసుకోవచ్చు. కాబట్టి దీనికి ఏంటంటే బాగా హెల్దీ అన్నీ ఉన్నాయి కాబట్టి కిడ్నీస్కి మంచిది, లివర్కి మంచిది, తింటే మంచిది కాబట్టి మనం చేసుకోవడం అనమాట. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు.